తెల్లవారుజామున జరిగినటువంటి 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాద స్థలానికి అధికారులంతా చేరుకున్నారు. ఇప్పటికైతే తాజాగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దిగింది. మనం చూస్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ DD01N 9490 అనేటువంటి ట్రావెల్. ఈ ట్రావెల్స్ నిన్నటి రాత్రిన హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగుళూరు వెళ్ళేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికే 20 మంది మృతులు ఉన్నట్లు గుర్తించింది. అయితే 11 మంది దాంట్లో ఎవరు సభ్యులు అంటే మృతి చెందిన వారు ఎవరు అనేటువంటి అంశం పైన కూడా ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా మనతో లిస్టు ఉండడం జరిగింది. దీంట్లో 11 మందికి సంబంధించినటువంటి పేర్లు బయటపడ్డాయి. అందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఉన్న మృతదేహాలను తీసుకెళ్లేందుకు అధికారులు రంగంలో దిగారు. ఎక్కడికెక్కడ గుర్తించేందుకు మనకి పూర్తి స్థాయిలో కాలిపోయి స్కెల్టన్స్ కూడా అంటే భౌతిక కాయాలు పూర్తి స్థాయి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక సీట్ లో ఉన్నటువంటి ఒక్కొక్కరిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ బూడిద ఉందో ఆ బూడిదతో పాటు మిగిలినటువంటి అవయవాలను తీసుకొని వెళ్లేందుకు సిద్ధమైపోయారు. దీనికోసము ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహాప్రస్థాన వాహనాలు కూడా తీసుకెళ్లారు. అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ మృతదేహాలు ఎవరికి అప్పగించాలి, వాళ్ళ బంధువులు ఎవరు అనేటువంటి దానిపైన ఫోరెన్సిక్ సిబ్బంది ప్రత్యేకంగా DNA పరీక్ష చేసి అప్పజెప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి.